విలువలు అనేవి పడిపోతూ ఉన్నాయి. కానీ విలువలు పడిపోకుండా మరి ఆ విలువలు మనం ఇంకా పెంచుకుంటూ పోవాలి. అలాగే బంధుత్వాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఎట్లయితే మీరు 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల క్రితం ఎట్లయితే మీరు చదువుకుని వెళ్ళిపోయారు, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత చదువుకోవడం జరుగుతూ ఉంది. అట్లా కాకుండా ప్రతి సంవత్సరం కూడా మీరందరూ కూడా కలిసిమెలిసి ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఫంక్షన్లు చేసుకోవాలి. ఎందుకంటే కలిసి ఉంటేనే కలుసుకుంటాం అంటారు, కలవకుంటే చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. కాబట్టి కలవాలి. ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కానీ సహాయం చేసుకోండి. సహాయం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఏమి ఇబ్బందులు వస్తాయో తెలియదు. కాబట్టి సహాయం అనేది చాలా అవసరం. కాబట్టి మరి మా వల్ల కూడా ఇప్పుడు ఎందుకంటే లైవ్ స్కూల్ గతంలో ప్రతి 3 పిల్లలకి ఒక పిల్లవానికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేది. ఇప్పటికి కూడా మరి అలా ఇస్తున్నట్టుగా అనుకుంటున్నా. ఎందుకంటే మరిన్ని చెప్పిండు చాలా తక్కువ ఫీజు తోటి మరి లైవ్ స్కూల్ నడుస్తూ ఉంది. ఇప్పటికి కూడా అలాగే నడుస్తూ ఉంది. కాబట్టి మరి ఇంకా మీరు భవిష్యత్తులో ఎవరైనా అనాథ పిల్లలు సార్ చెప్పారు కదా, అనాథ పిల్లలు అనే వాళ్ళు ఎవరు లేదని తల్లిదండ్రి చనిపోయిన వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు సాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే బాల వికాసాలు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే ఇబ్బంది. కానీ మీ గ్రామాలలో నా రిక్వెస్ట్ ఏంటంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కన్నా. ఎందుకంటే ఈ రోజులలో మనకి ఎక్కువగా వాటర్ తోటి ఎక్కువ డిసీజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటర్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మీ గ్రామాలలో మీరు ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే ఉంటున్నారో మీ గ్రామాలలో ఏదైనా అవసరం ఉంటే ఇంకా నాకు ఫోన్ చేయండి. నాకు ఫోన్ చేస్తే ఇంకా ఆ గ్రామాలలో బాల వికాసం ద్వారా వాటర్ ప్లాంట్ పెట్టడానికి అవకాశం ఉన్నది. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా లయల పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి, అలాగే 2004-2005 పూర్వ విద్యార్థుల